కోర్టుకు హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి. వీళ్ళతో ఒక లొల్లి. రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఒకటి ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డిను పెద్దారెడ్డిది ఒక లొల్లి ఉంటుంది. పెద్దారెడ్డి ఏమో ఆయనేమో ఆయన్ని చేస్తా వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళ సోఫాల మీద కూర్చొని హంగామా చేసింది అప్పుడు ఆయన వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అనంతపురం లీగల్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మత్ రెడ్డి మంగళవారం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. వాహనాల క్రయ విక్రయాల సంబంధించి వీరిపై 2023లో ఆర్టీఐ అధికారులు 16 కేసులు నమోదు చేశారు. ఇందులో 10 కేసులు సంబంధించి మంగళవారం కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డితో పాటు ఇతర నిందితులపై కోర్టుకు హాజరయ్యారు. అయితే జేసీ దివాకర్ రెడ్డి అంటే జేసీ ట్రావెల్స్ ఉంటుంది. ఆ జేసీ దివాకర్ రెడ్డి ఆయన వయసు అయిపోయింది. ఈ మధ్యన మనకు రాజకీయాల్లో కనబడట్లేదు. మనకి బస్సులు ఉండేవి, చాలా బస్సులు ఉండేవి జేసీ ట్రావెల్స్. అయితే చాలాసార్లు ఏంటంటే అక్కడ ఏ బస్సు నెంబర్ ఉందో ఇక్కడ అదే బస్సు వెళ్ళే ఇటొకటి అటొకటి వెళ్ళి అట్లా దానివల్ల చాలా కేసులు అయినాయి. వీళ్ళు బయట నుండి బస్సులు తెచ్చి ఒక దీనికి ట్యాక్సీ కట్టి ఒక దీనికి కట్టలేదని చాలా జరిగాయి ఇలాంటివన్నీ. సో అలాంటి సంబంధించి ఈ కేసులు 16 కేసులు అప్పుడు 2023లో ఆర్టీఐ అప్పుడు వైసీపీ ఉందిలేండి. వైసీపీ ఆర్టీఐ అధికారులతో 2023లో అదే ఒకటి అన్నీ బయటపడ్డాయి. వైసీపీ చేయించిందని కాదు, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ జోలికి వెళ్ళేది కాదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఒకసారి మున్సిపల్ చైర్మన్ అయినా కొడుకు ఎమ్మెల్యే అయినా కానీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం దూరంగా ఉన్నాడు. పాలకోళ్ళు ఆక్వా రంగంలోనే 1.50 పైసలకే విద్యుత్ రాయితీ అందించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు తరుణంలో దానికి సంబంధించి జీవో నెంబర్ 57ను పాలకోళ్ళు మంగళవారం విడుదల చేశారు. ఆక్వా రైతులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల చేతుల మీదుగా జీవో ప్రతులను విడుదల చేశారు. ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, పితాని సత్యనారాయణ, బాలిశెట్టి శ్రీనివాసరావు, పట్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఉప సభాపతి రఘురామ్ పాల్గొన్నారు. వాళ్ళకి ₹50 యూనిట్కి కరెంటు ధర ఇవ్వడానికి ఒప్పుకొని దాని మీద విద్యుత్ రాయితీ అని కూటమి ప్రభుత్వం వాళ్ళు అందరూ కలిసి రావడం జరిగింది. దీంట్లో అందరికంటే ఎక్కువ చెప్పాలంటే సోము వీర్రాజు ఈ సారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈయనది కూడా ఒక వార్త ఉందబ్బా నిన్నైతే. మరి జనసేనలో ఉంచుతారా తీస్తారా తెలియదు, కానీ ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం రా దామచర్ల బాలినేని సవాలు. బాలినేని దామచర్ల ఆయన ఎమ్మెల్యేకేమో ఈయన సవాల్ చేస్తున్నాడు. అది మరి కూటమి ఎమ్మెల్యేని కదా, ఈయన కూటమిలో ఇప్పుడు చేరినాడు కదా. మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత చుట్టమైన దగ్గర బంధువైన వ్యక్తి వైసీపీలో జనసేనలో చేరాడు. జనసేన చేరిన తర్వాత కూటమి ధర్మాన్ని పాటించాలి. కూటమి ధర్మాన్ని పాటించకుండా నువ్వు ఇండిపెండెంట్ పోటీ చేద్దాం రా మరి నువ్వు ఎందుకు జనసేనలోకి వెళ్ళావు తెలుసుకోవాలి కదా. మీకు వైరాలు ఉంటాయబ్బా. మరి కలిసి ఒక దగ్గర ఒక పార్టీలో వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ మీ నాయకుడిని కనుక్కొని మాట్లాడాలి దిగబా. అందుకే ఇలాంటి వాళ్ళు రావడం వల్లే ఇందాక చెప్పాను, ఇలాంటి రావడం వల్లే గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు జరగడం వల్ల ఏంటంటే ఉండలేరు, చేతులు ఎలా దురద పెడతాయన్నమాట, ఎవరిని కొట్టాలో కొట్టించుకోవాలని ఆ పరిస్థితి ఉంటుంది బాలినేని. ఇప్పుడు దామచర్ల జనార్దన్ రెడ్డి 2 సార్లు గెలిచినా జనసేన వల్లే గెలిచారని, జనసేన లేకపోతే ఆయన ఎమ్మెల్యేగా గెలవలేరని మాజీ మంత్రి జనసేన రాష్ట్ర నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జనసేన లేకుండా పోటీ చేసి రెండు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు. సోమవారం ఆయన తన నివాసంలో మీడియాకు సమావేశం ఇవే జనసేనతో మరి జనసేన ఉప ముఖ్యమంత్రి ఎలా అయింది? అందరూ కలిసే కదా ఎన్ని సీట్లు వచ్చాయి. ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ పార్టీకి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. మరి అవి వదిలేసి అసలు మీరెవరండి మాట్లాడడానికి? ఇలాంటి మాట్లాడిన తర్వాత అందుకే ఇంత కూటమి అందరూ కలిసి ఒకటి ప్రకటన ఇవ్వడం జరిగింది, ఎవరు గొడవలు పెట్టుకోవద్దని. ఇలాంటి వాళ్ళు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఇలాంటి వాళ్ళు రాకుండా చూసుకుంటే బాగుంటుంది.